శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1,00,000 లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లక్ష లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళింది, టీటీడీ లడ్లు వెళ్ళింది. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది ఈ రోజున. ఇప్పుడు ఎప్పుడైతే మీకు టీడీపీ స్టేక్ హోల్డర్స్ ఇలాగా మీతో ఒపీనియన్ షేర్ చేసుకున్నారో, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం, ఏది కింద నుంచి పైకి మెట్లు కడగడం, ఇదంతా హడావిడి చేస్తా నెక్స్ట్ మన అయోధ్య దానికి 1,00,000 లడ్డూలు పంపించారని చెప్పడం, ఇవన్నీ వింటున్నప్పుడు వాట్ వర్ యువర్ అబ్జర్వేషన్స్? విల్ కమ్ టు దిస్ లేటెస్ట్ బాత్రూమ్ గడిగే కెమికల్స్ వాటర్ అన్నదానికి వద్దాం. ఆ ఫేజ్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ల్యాండ్ అవుతున్నాం అన్నదానికి వద్దాం సార్. సో వాట్ వర్ యువర్ థాట్స్ దెన్? 1,00,000 లడ్డూలు పంపించారన్నప్పుడు నిజంగానే భయపడ్డా, నిజంగా పంపించారు దుర్మార్గులు అనుకున్నా. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు తర్వాత హిందూ పేపర్లో చూసా, ఆ 1,00,000 లడ్డూలు అసలు వీళ్ళు పంపలేదు, ఓ 30 లక్షల రూపాయలు పెట్టి నెయ్యి తెప్పించి ఎంపీ గారు ఉన్నారు, బీజేపీ ఎంపీ గారు, ఆయన తెప్పించి ఆయన చేయించి పంపించారు. నెయ్యి సెపరేట్గా ఆయన తెప్పించారు, 30 లక్షలు పెట్టి అని కూడా అడిగాను. అది హిందూలో క్లిప్పింగ్ ఉంది, మీకు కావాలంటే నా దగ్గర కూడా పంపిస్తాను, మీకు తెలిసి